హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కాంపిటేటివ్ అకాడమీ. పోటీ పరీక్షలు విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్పై పట్టు చాలా ముఖ్యం. అందుకే మీకోసం ప్రతిరోజు తాజా కరెంట్ అఫైర్స్ను వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ ద్వారా అందిస్తున్నాం. రోజుకు 2 షార్ట్ వీడియోల ద్వారా ముఖ్యమైన అంశాలను సులభంగా గుర్తుంచుకునే విధంగా వివరిస్తున్నాం. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్తిగా ఉచిత మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ మాక్ టెస్ట్ ద్వారా మీ ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకొని పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఇంకా మా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ప్లాట్ఫామ్లలో చేరి రోజువారీ కరెంట్ అఫైర్స్, ఉచిత మాక్ టెస్టులు, ఎంసీక్యూస్, పీడిఎఫ్ నోట్స్ మరియు పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ను పొందండి. ఈరోజు వీడియోలో మే నెలకు సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ను జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, విజ్ఞాన శాస్త్ర, క్రీడలు, అవార్డులు మరియు ముఖ్యమైన నియామకాలతో సహా సమగ్రంగా చర్చించబోతున్నాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తెలుగు కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఆలస్యం చేయకుండా మే మంత్లీ కరెంట్ అఫైర్స్ను ప్రారంభిద్దాం. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల మే 2026లో ఏ దేశం భారతదేశం ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 26వ సభ్య దేశంగా చేరింది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే, మొదటి ఆప్షన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెకండ్ ఆప్షన్ సౌదీ అరేబియా, థర్డ్ ఆప్షన్ ఓమన్, ఫోర్త్ ఆప్షన్ ఈజిప్ట్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సౌదీ అరేబియా. బిగ్ క్యాట్ అలయన్స్ అంటే పులులు, సింహాలు, చిరుతపులులు వంటి 7 రకాల పెద్ద పిల్లి జాతుల రక్షణ కోసం భారత్ ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో సౌదీ అరేబియా అధికారికంగా చేరింది. వన్యప్రాణుల రక్షణలో అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. చంద్రయాన్-2 ఆర్బిటర్ ఇటీవల మే 2026లో చంద్రుని ఏ భాగంలో భూగర్భ నీటి మంచు నిక్షేపాలను కనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది. దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే, మొదటి ఆప్షన్ ఉత్తర ధ్రువం, సెకండ్ ఆప్షన్ చంద్రుని వెనక భాగం, థర్డ్ ఆప్షన్ దక్షిణ ధృవకేటర్లు, ఫోర్త్ ఆప్షన్ భూమధ్యరేఖ ప్రాంతం. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 దక్షిణ ధృవకేటర్లు. ఇస్రోకు చెందిన చంద్రయాన్-2 ఆర్బిటర్లోని రాడార్ పరికరాలు చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో ఉపరితలానికి కొద్దిగా దిగువన భారీగా నీటి మంచు నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలను సేకరించాయి. ఇది భవిష్యత్తు మానవ సహిత చంద్ర మిషన్లకు కీలకమైనది. మే 2026లో మిషన్ క్వీన్ పైనాపిల్ను ఏ ఈశాన్య రాష్ట్రంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన పైనాపిల్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే, మొదటి ఆప్షన్ మణిపూర్, సెకండ్ ఆప్షన్ త్రిపుర, థర్డ్ ఆప్షన్ అస్సాం, ఫోర్త్ ఆప్షన్ నాగాల్యాండ్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 త్రిపుర. త్రిపుర రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ క్వీన్ పైనాపిల్కు ఇప్పటికే జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ గుర్తింపు ఉంది. దీని ఎగుమతులను అంతర్జాతీయ మార్కెట్లో మరింత పెంచేందుకు మరియు స్థానిక రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ మిషన్ను ప్రారంభించింది. మే 2026లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఉగాండాలలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే, మొదటి ఆప్షన్ ఎబోలా, సెకండ్ ఆప్షన్ ఎంపాక్స్, థర్డ్ ఆప్షన్ కోవిడ్-26, ఫోర్త్ ఆప్షన్ మార్బర్గ్ వైరస్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఎబోలా. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు సరిహద్దు దేశమైన ఉగాండాలో ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా దీనిని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మే 1, 2026 నుండి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే, మొదటి ఆప్షన్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, థర్డ్ ఆప్షన్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫోర్త్ ఆప్షన్ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఎలక్ట్రానిక్స్ మరియు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లను నియంత్రించడానికి మరియు వినియోగదారుల డేటా భద్రతను పర్యవేక్షించడానికి ఓజీఏఐని మెయిటీ మంత్రిత్వ శాఖ పరిధిలో చట్టబద్ధమైన సంస్థగా తీసుకువచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మే 2026లో విడుదలైన ఇండియన్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ పుస్తక రచయిత ఎవరు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ బోరియా మజుందార్, సెకండ్ ఆప్షన్ కె ఆరుముగం, థర్డ్ ఆప్షన్ పుల్లల గోపీచంద్, ఫోర్త్ ఆప్షన్ పిటి ఉషా. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 కె ఆరుమురుగం. ప్రముఖ క్రీడా విశ్లేషకుడు, రచయిత కె ఆరుమురుగం రాసిన ఈ పుస్తకం 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు సాధించిన చారిత్రాత్మక మొదటి బంగారు పతకం ప్రయాణాన్ని, నాటి క్రీడాకారుల కృషిని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన నౌకాశ్రయాలలో ఒకటైన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ 37వ ఫౌండేషన్ డే సందర్భంగా మే 2026లో లాంచ్ చేసిన ఇండెక్స్ పేరు ఏమిటి? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ నేషనల్ లాజిస్టిక్స్ ఇండెక్స్, సెకండ్ ఆప్షన్ పోర్ట్ ఎఫిషియన్స్ ఇండెక్స్, థర్డ్ ఆప్షన్ లాజిస్టిక్స్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఫోర్త్ ఆప్షన్ మెరిటైమ్ కార్గో ఇండెక్స్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 లాజిస్టిక్స్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ LPPI. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టు తన కార్గో హ్యాండ్లింగ్ వేగాన్ని, కంటైనర్ నిర్మాణ సామర్థ్యాన్ని జాతీయ అంతర్జాతీయ ప్రమాణికలతో పోల్చి అంచనా వేయడానికి ఈ నూతన ఇండెక్స్ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత నౌకాదళం 48వ వైస్ చీఫ్గా మే 2026లో ఎవరు బాధ్యతలు స్వీకరించారు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్, సెకండ్ ఆప్షన్ వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, థర్డ్ ఆప్షన్ వైస్ అడ్మిరల్ సంజయ్ జస్మిత్ సింగ్, ఫోర్త్ ఆప్షన్ వైస్ అడ్మిరల్ తరుణ్ షోబీ. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. భారత నౌకాదళ కొత్త వైస్ చీఫ్గా నియమితులయ్యారు. రక్షణ రంగ నియామకాలు, యూపీఎస్సీ మరియు డిఫెన్స్ పరీక్షలు అత్యంత కీలకమైన విభాగం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెట్ మీటరింగ్ మరియు ఓపెన్ యాక్సెస్ సోలార్ ప్రాజెక్టుల కోసం స్వదేశీ సోలార్ సెల్స్ వాడకాన్ని ఏ తేదీ నుండి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ మే 1, 2026, సెకండ్ ఆప్షన్ జూన్ 1, 2026, థర్డ్ ఆప్షన్ జూలై 1, 2026, ఫోర్త్ ఆప్షన్ జనవరి 1, 2027. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 జూన్ 1, 2026. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో సోలార్ ప్యానెళ్లు, సెల్స్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జూన్ 1, 2026 నుండి రాయితీలు, నెట్ ఏటరింగ్ పొందే ప్రభుత్వ మరియు వాణిజ్య సోలార్ ప్రాజెక్టులలో స్థానిక భాగాలను వాడటం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మే 2026లో ఏ భారతీయ ఫిన్టెక్ సంస్థ గిఫ్ట్ సిటీలో పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్గా పనిచేయడానికి IFSCA నుండి తుది అనుమతి పొందిన మొదటి పేమెంట్ అగ్రిగేటర్గా నిలిచింది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ రోజ్పే, సెకండ్ ఆప్షన్ డీసెంట్రో, థర్డ్ ఆప్షన్ పేటిఎం, ఫోర్త్ ఆప్షన్ ఫోన్పే. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 డీసెంట్రో. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు మరియు పేమెంట్ అగ్రిగేషన్ సేవలు నిర్వహించడానికి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ IFSCA నుండి డీసెంట్రో సంస్థ లైసెన్స్ పొందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం భూమి లోపల ఏ భాగంలో ద్రవ ప్రవాహం పశ్చిమ వైపు నుండి తూర్పు వైపునకు ఔటర్ కోర్ ఫ్లో రివర్సల్ మారినట్లు మే 2026లో గుర్తించారు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ ఇన్నర్ కోర్, సెకండ్ ఆప్షన్ ఔటర్ కోర్, థర్డ్ ఆప్షన్ లోయర్ మాంటిల్, ఫోర్త్ ఆప్షన్ క్రస్ట్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఔటర్ కోర్. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం భూమి యొక్క ఔటర్ కోర్లో ఉండే ద్రవ ఇనుము, నికెల్ ప్రవాహ దిశలో మార్పులు వచ్చాయి. ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రం తీవ్రత మరియు భ్రమణ సమయంపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
మే 2026లో ఏ దేశం చోళుల కాలం నాటి చారిత్రాత్మక రాగి శాసనాలను తిరిగి భారతదేశానికి అప్పగించింది? మొదటి ఆప్షన్ బ్రిటన్, సెకండ్ ఆప్షన్ నెదర్లాండ్స్, థర్డ్ ఆప్షన్ ఫ్రాన్స్, ఫోర్త్ ఆప్షన్ పోర్చుగల్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 నెదర్లాండ్స్. వలస రాజ్యాల కాలంలో భారతదేశం నుండి తరలించబడిన పురాతన వస్తువుల పునరుద్ధీకరణ రీస్టిట్యూషన్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీలో భాగంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం చోళ సామ్రాజ్య కాలానికి చెందిన అరుదైన రాగి శాసనాలను అధికారికంగా భారత పురావస్తు శాఖకి అప్పగించింది. ఇవి ఇండియన్ హిస్టరీని మరియు కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తుంటాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల మే 2026లో భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చర్చనీయాంశమైన క్వాంటమ్ సేఫ్ ఎకోసిస్టమ్ దేనికి సంబంధించినది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా జరిగే సైబర్ దాడుల నుండి డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడం, సెకండ్ ఆప్షన్ అంతరిక్షంలో క్వాంటమ్ కమ్యూనికేషన్, థర్డ్ ఆప్షన్ క్వాంటమ్ ఆధారిత క్షిపణి వ్యవస్థ, ఫోర్త్ ఆప్షన్ వాతావరణ మార్పుల అంచనా. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా జరిగే సైబర్ దాడుల నుండి డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడం. భవిష్యత్తులో రాబోయే శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లు ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ బ్యాంకింగ్, రక్షణ రంగానికి చెందిన గుప్తీకరణ కోడ్లను సులభంగా హ్యాక్ చేయగలవు. దీనిని అడ్డుకోవడానికి పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీతో కూడిన సురక్షిత డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలను పరీక్షించడానికి మరియు వాస్తవ నియంత్రణ రేఖ వద్ద శాంతిని కాపాడడానికి 2012లో ఏర్పాటై ఇటీవల మే 2026లో మళ్లీ వార్తల్లో నిలిచిన సంస్థాగత యంత్రాంగం WMCC పూర్తి రూపం ఏమిటి? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ వర్కింగ్ మెకానిజం ఫర్ బోర్డర్ మేనేజ్మెంట్, సెకండ్ ఆప్షన్ వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్, థర్డ్ ఆప్షన్ వెస్టర్న్ బోర్డర్ మేనేజ్మెంట్ కౌన్సిల్, ఫోర్త్ ఆప్షన్ వరల్డ్ మానిటరింగ్ కమిటీ ఆన్ చైనా బోర్డర్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్. భారత్ మరియు చైనా దౌత్యవేత్తల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారం మరియు తూర్పు లడఖ్ ఘర్షణల తదుపరి దళాల ఉపసంహరణపై చర్చలు జరపడానికి WMCC సమావేశం మే నెలలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మే 2026లో ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో 19,075 కోట్ల పెట్టుబడితో ITES ఎకనామిక్ జోన్ మరియు మల్టీ సెక్టర్ ప్రత్యేక ఆర్థిక మండలాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ లడఖ్, సెకండ్ ఆప్షన్ పుదుచ్చేరి, థర్డ్ ఆప్షన్ అండమాన్ నికోబార్ దీవులు, ఫోర్త్ ఆప్షన్ లక్షద్వీప్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పుదుచ్చేరి. పుదుచ్చేరిలో పారిశ్రామిక అభివృద్ధి, సాఫ్ట్వేర్ రంగ విస్తరణ మరియు స్థానిక యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నూతన అంతర్జాతీయ స్థాయి ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల మే 2026లో ఏ ఫ్రెంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ మిస్టైరల్ ఏఐతో గ్లోబల్ క్లయింట్ కోసం జనరేటిక్ ఏఐ సొల్యూషన్ అందించడానికి ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం TCS భాగస్వామ్యం కుదుర్చుకుంది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ అమెరికా స్టార్టప్, సెకండ్ ఆప్షన్ ఫ్రెంచ్ స్టార్టప్, థర్డ్ ఆప్షన్ జర్మన్ స్టార్టప్, ఫోర్త్ ఆప్షన్ బ్రిటిష్ స్టార్టప్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఫ్రెంచ్ స్టార్టప్. ఓపెన్ ఏఐకి గట్టి పోటీగా యూరప్లో పెరుగుతున్న ఫ్రాన్స్ దేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ మిస్టైరల్ ఏఐతో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు అత్యాధునిక ఏఐ అప్లికేషన్లను అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల మే 2026లో వార్తల్లో నిలిచిన భారతదేశపు మొట్టమొదటి ఆప్టోసార్ శాటిలైట్ పేరు ఏమిటి? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ మిషన్ దృష్టి, సెకండ్ ఆప్షన్ రాడర్సాట్ 1, థర్డ్ ఆప్షన్ కిరణ్ 2, ఫోర్త్ ఆప్షన్ ఇస్రోసార్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మిషన్ దృష్టి. భారతదేశపు ప్రైవేట్ అంతరిక్ష రంగానికి చెందిన ఒక స్టార్టప్ మరియు ఇస్రో సంయుక్తంగా ఆక్టోసార్ సాంకేతికతతో కూడిన ఉపగ్రహాన్ని ప్రయోగించాయి. ఇది అటు ఆప్టికల్ హై రిజల్యూషన్ ఫోటోలు మరియు ఇటు సింథటిక్ అపెర్చర్ రాడార్ రాత్రి వేళల్లో మేఘాలున్న చూసే సాంకేతికత రెండింటిని కలిపి పనిచేస్తుంది. రక్షణ మరియు విపత్తు నిర్వహణకు ఇది కీలకమైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రారంభించిన ప్రత్యేక సమన్వయ విభాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, సెకండ్ ఆప్షన్ సైబర్ వారియర్స్, థర్డ్ ఆప్షన్ తెలంగాణ డిజిటల్ సేఫ్టీ ఆర్మీ, ఫోర్త్ ఆప్షన్ సైబర్ కవచ్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. పెరుగుతున్న డిజిటల్ మరియు ఫైనాన్షియల్ మోసాలను అరికట్టడానికి, బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి తెలంగాణ పోలీస్ శాఖ T4C పేరుతో అత్యాధునిక కమాండ్ సెంటర్ను బలోపేతం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో మే 2026లో ఉమ్మడి ఆస్తుల విభజనపై ఏపీ మరియు తెలంగాణ ఉన్నతాధికారుల సమావేశం ఎక్కడ జరిగింది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ న్యూఢిల్లీ, సెకండ్ ఆప్షన్ హైదరాబాద్, థర్డ్ ఆప్షన్ విజయవాడ, ఫోర్త్ ఆప్షన్ బెంగళూరు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 హైదరాబాద్. విభజన చట్టంలోని షెడ్యూల్ 9 మరియు 10లోని సంస్థల విభజన, ఉద్యోగుల సర్దుబాటు మరియు భవనాల కేటాయింపుపై ఇరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి చర్చలు హైదరాబాద్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మే 2026లో ఇటాలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ ఇగా స్వియాటెక్, సెకండ్ ఆప్షన్ ఎలినా స్వితోలినా, థర్డ్ ఆప్షన్ అరీనా సబలెంకా, ఫోర్త్ ఆప్షన్ కోకో గాఫ్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఎలినా స్వితోలినా. రోమ్లో జరిగిన ప్రతిష్టాత్మక ఇటాలియన్ ఓపెన్ క్లే బోర్డు టెన్నిస్ టోర్నమెంట్లో ఉక్రెయిన్ స్టార్ ప్లేయర్ అయిన ఎలినా స్వితోలినా అద్భుత ప్రదర్శనతో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో రోటా వైరస్ వ్యాధి నివారణకు స్వదేశికంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పేరేమిటి? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ రోటావ్యాక్, సెకండ్ ఆప్షన్ కోవాక్సిన్, థర్డ్ ఆప్షన్ రోటాషీల్డ్, ఫోర్త్ ఆప్షన్ వ్యాక్రోటా. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 రోటావ్యాక్. 5 ఏళ్లలోపు పిల్లల్లో వచ్చే తీవ్రమైన విరోచనాలు మరియు నిర్జలీకరణకు రోటా వైరస్ ప్రధాన కారణం. భారత్ బయోటెక్ మరియు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ సంయుక్తంగా పూర్తి విదేశీ సాంకేతికతో రోటావ్యాక్ని అభివృద్ధి చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ మే 1, సెకండ్ ఆప్షన్ మే 8, థర్డ్ ఆప్షన్ మే 22, ఫోర్త్ ఆప్షన్ మే 31. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మే 22. భూమిపై ఉన్న రకరకాల వృక్ష జంతు జాతుల రక్షణ మరియు పర్యవేక్షణ సమతుల్యతపై మానవాళికి అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక అటవీ విస్తరణం కలిగిన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ ఆప్షన్ మధ్యప్రదేశ్, థర్డ్ ఆప్షన్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ ఆప్షన్ ఒడిస్సా. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. భారతదేశంలో భౌగోళిక వైశాల్యం పరంగా అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో కొనసాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. అదే శాతం పరంగా చూస్తే మిజోరాం ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మే 2026లో అండమాన్ నికోబార్ పరిపాలనా విభాగం సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ హగ్లీవాక్ ద్వీపం, సెకండ్ ఆప్షన్ నీల్ ద్వీపం, థర్డ్ ఆప్షన్ పోర్టు బ్లెయిర్ తీరం, ఫోర్త్ ఆప్షన్ బారెన్ ద్వీపం. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పోర్టు బ్లెయిర్ తీరం. స్కూబా డైవర్లు మరియు నేవీ సిబ్బంది సమన్వయంతో పోర్టు బ్లెయిరీ తీర ప్రాంతంలోని సముద్ర గర్భంలో భారత త్రివర్ణ పథకాన్ని ప్రదర్శించి సాహస రికార్డు నెలకొల్పారు. దీని ద్వారా బ్లూ టూరిజాన్ని ప్రోత్సహించడం కూడా ఒక లక్ష్యం. మే 2026కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేయడం జరిగింది. వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు
తెలుగు కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్, ఉచిత మార్క్ టెస్టులు, ఎంసీక్యూస్, పీడిఎఫ్ నోట్స్ మరియు అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన అప్డేట్ కోసం మా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మరియు యూట్యూబ్ ప్లాట్ఫామ్లలో చేరండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.